హాయ్ హలో నమస్తే, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మనకు వారాహి అమ్మ నవరాత్రుల్లో నిన్న గురువారం రోజున లాస్ట్ మనకు చివరి రోజు పూజ అనేది అయితే జరిగిపోయిందండి. నాకైతే ఒక చిన్న అద్భుతం జరిగింది, అది మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అందుకోసమనే ఈ వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను. మనకి ఏంటి అని అంటే, నాకు ఈ డ్యూటీ వలన పిల్లల వలన అస్సలు అంటే టైం అనేది అసలు కుదరట్లేదు. రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేద్దామంటే ఈ మధ్య కాలంలోనే కొంచెంగా టైం కేటాయించుకొని చేస్తున్నాను. మీరు కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే ఇక ముందు కూడా సపోర్ట్ చేసి నాకు ఇంకా మంచి వీడియోస్తోని మీ ముందుకు వస్తాను. ఖచ్చితంగా మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి. విషయానికి వస్తే ఏంటి అని అంటే, మనకు శనివారం రోజున తొలి ఏకాదశి పండగ ఉంది. అంటే మనకు తెలంగాణ సైడ్ ఏంటి అని అంటే, ఈ మనకు పిండి వంటలు అనేటివి చాలా ఫేమస్ కదా. అందుకోసమని నాకు నిన్న ఒక్కరోజు వీళ్ళు ఖాళీగా ఉంది, సమయం దొరికిందన్న ఉద్దేశంతో, మళ్ళీ పిల్లలు కూడా చిన్నవాళ్ళు ఈ పిండి వంటలు అంటే వాళ్ళ స్నేహితులు కానీ బంధువులు కానీ వీళ్ళు తింటూ ఉంటే చూస్తూ ఉంటే మాకు కావాలి అని చెప్పేసి అడిగేస్తూ ఉంటారు. అందుకోసం అని చెప్పేసి నేను ఒక్కరోజు మనకు ఖాళీ దొరికింది, సమయం ఉంది అని చెప్పేసి నేనైతే పిండి వంటల ప్రోగ్రాం అయితే పెట్టుకున్నాను. ఇక పొద్దున్నే చెక్కలు అంటే మనకు గ్యారెలు ఉంటాయి కదండి తెలంగాణలో, మరి పిండి గ్యారెలు అవైతే నేను పిండి తీసుకొచ్చుకున్నాను. నాకు గురువారం నార్మల్గా అంటే మనకి ఈ వారాహి అమ్మవారి నవరాత్రుల్లో కానీ కాకుండా ప్రతి గురువారం నేను సాయిబాబాకి ఉపవాసం అయితే ఉంటానండి. నాకు ఇక ఉదయం లేచి అదంతా కార్యక్రమాలు. మళ్ళీ ఏంటి అని అంటే, నాకు వారాహి అమ్మ నవరాత్రుల్లో అంటే మనకు మహిళలకు సంబంధించిన కారణాల వలన 9 రోజులు వీలు కాలేదు. కాకపోతే కనీసం అమ్మ ఒక 3 రోజులైనా చేసుకోవాలని నవరాత్రులని నేను మనసులో మాత్రం గట్టిగా కోరుకున్నానండి. అదేవిధంగా మొదటి 2 రోజులు చేసుకున్నాను. తర్వాత మధ్యలో నాకు వీలు కాలేదు. మళ్ళీ నిన్న చివరి రోజు అయితే పూజ అయితే చేసుకున్నాను. కాకపోతే ముందు అసలు ఈ పిండి వంటల కార్యక్రమం పెట్టుకోవడం వల్ల నాకు అసలు ఇది వీలు కాదా పూజ, అసలు వాటికి సంబంధించి నేను ఎట్లాంటి అరేంజ్మెంట్స్ చేసుకోలేదు. కాకపోతే మనసులో మాత్రం బలంగా ఉంది, ఖచ్చితంగా పూజ చేసుకోవాలని మాత్రం అనుకుంటున్నాను. కానీ వాటికి సంబంధించి నేను ఏమీ సిద్ధం చేసుకోలేదు. నాకు ఉదయాన్నే లేసుకొని అంత ఇంట్లో పనులన్నీ చేసేసుకొని పిల్లలకి స్కూల్కి పంపించేసి తర్వాత ఇంట్లో పనులు వంట అవన్నీ చేసేసుకొని నార్మల్గా ఉదయం అయితే మనం రెగ్యులర్గా నిత్య దీపం ఉపవాసం ఉన్న రోజు పెట్టుకునే దీపం లాగానైతే నేను పెట్టేసుకొని 10-10:30కు ఈ పిండి వంటలు అనేది స్టార్ట్ చేసుకోవడం జరిగింది. అయితే నేను ఇంకెవరైనా నాకు సహాయం చేస్తారు కావచ్చు. మధ్యాహ్నం వరకు ఈ కార్యక్రమం అయిపోతే నేను ఇంకా మిగతా వారాహి అమ్మకు సంబంధించి ఏమన్నా ఉంటే అవి మధ్యాహ్నం అన్ని రెడీ చేసుకొని రాత్రి అయితే పూజ చేసుకుంటా అని అనుకున్నాను. కాకపోతే నాకు అసలు ఎవరు అందుబాటులో లేక నేను మా అత్తమ్మ మేమిద్దరమే చేయాల్సి వచ్చింది. అంటే పూస కానివ్వండి, శనగపిండితోని పూస, అలాగే అంటే మనం కొంతమంది మురుకులు అంటారు, మన దగ్గర అయితే కొంతమంది పూస అంటారు తెలంగాణ భాషలో. అలా పూస గ్యారెలు అవన్నీ చేసుకొని మేమిద్దరమే తను కాలుస్తుంటే నేను చేస్తూ ఉంటే అప్పటికే 5 అయిపోయిందండి సాయంత్రం. అసలు నాకు అంత టైం అవుతుంది అని నేను అనుకోలేదు. నార్మల్గా 1-2 గంటల వరకు అయిపోతుంది, మిగతా ఏమన్నా ఉంటే చేసుకోవచ్చు అని అనుకున్నాను. కానీ అప్పటికే 5 అయిపోయింది. తొందరగా మళ్ళీ బోళ్ళని తోమేసుకొని లూడ్చుకొని స్నానం చేసుకొని అవన్నీ చేసేసరికి 5:30-6 అట్లా అయిపోయింది. ఎట్లా అని చెప్పేసి అనుకునేసరికి మా పక్కింటి ఆంటీ అనిపించింది. ఎందుకు అసలు నార్మల్గా నేను నా ఇంటి దగ్గర ఉన్న అందుబాటులో ఉన్న పువ్వులతోని కానీ ఇంకేమైనా ఇంటి దగ్గర ఉన్న వాటితోనే నేను ఇప్పటి వరకు పూజ చేసుకున్నాను. ఆంటీ అనిపించింది వాళ్ళ ఇంటి దగ్గర గులాబీ పువ్వులండి, గులాబీ పువ్వులు చాలా అంటే చాలా ఉన్నాయి. ఎందుకు ఆలోచన వచ్చి ఆంటీకి కొంచెం ఇట్లా పూజ ఉంది తెంపుకోమంటారా అంటే ఆమె వెంటనే అదే ముందుగా తీసేసుకో అని చెప్పేసి అని అన్నారు. చాలా హ్యాపీ అనిపించింది. మా ఇంట్లో ఉన్న మందార పువ్వులు, ఇంకొకటి పసుపు కలర్ పువ్వులను కూడా నేను మాల చేసి పెట్టాను చూడండి. అది అసలు దాని పేరేంటో నాకు కూడా తెలియదండి. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మల్లెపూలుని ఇంకొక ఆంటీ వాళ్ళు అసలు ఈ సీజన్లో మల్లెపూలు దొరకట్లేదు, పూయట్లేదు ఇంకా చెట్లకి. కానీ నాకు మాత్రం మల్లెపూలు అనేటివి అసలు అమ్మవారి పూజ కోసం దొరికాయి. అక్కడికి నాకు అసలు అంతా నేను అసలు ఆ మాల కూడా అప్పటికప్పుడు ఒక 5-10 నిమిషాలలో
రెడీ చేసుకున్నాను. ఆ తులసి ఆకులు కానివ్వండి, తమలపాకులు అవన్నీ అసలు నేను ఏది కూడా ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోలేదు. అన్నీ అప్పటికప్పుడే వితిన్ సెకండ్స్ మినిట్స్లలో, అంటే ఒక 10-15 నిమిషాలలో నేను పువ్వులు తెచ్చుకోవడం అయింది, మాల కట్టుకోవడము. నాకు కంద కూడా దొరకలేదండి, అందుబాటులో లేదు. అందుకని చెప్పేసి 2 కొబ్బరికాయలు తెచ్చేసుకొని నారికేళ్ళ దీపం పెట్టుకున్నాను నేను చివరి రోజు. అలాగే అమ్మకి ఎంతో ఇష్టమైన నిమ్మకాయలు కూడా అసలు మా ఇంట్లో లేవు అప్పటికి. నాకు మా బావ వాళ్ళ చెట్టుకి ఎంతకైనా ఒకసారి అయితే చూద్దాము అని చెప్పేసి వెళ్ళేసరికి ఒక 3 కాయలు ఉన్నాయండి చెట్టుకి. ఆ 3 తెంపేసుకున్నాను, పెట్టేసుకున్నాను. అలాగే నాకు అసలు ప్రసాదం చేయడానికి కూడా వీలు కాలేదు. అందుకే నేను పల్లీలు, నువ్వులు, బెల్లము వాటితోనే ప్రసాదంలాగా పెట్టేసుకున్నాను. మనకి ఏంటి అంటే ఎంతో ఆడంబరంగా ఏదో చేసి ఆడంబరం చేసి ఆగమాగం చేసి అవన్నీ మనం ఏదో చేసేసుకునే కన్నా ప్రశాంతంగా గట్టిగా మన సంకల్పం చేసుకుంటే అసలు మనకున్న దగ్గరనే మనం అనుకున్న పనులు జరిగిపోతాయి అని చెప్పడానికి ఇదే నిదర్శనం అండి. నాకైతే అసలు ఒక అర్ధ గంటలు, అంటే ఒక 30 నిమిషాలు 1 అవర్లో అసలు అన్నీ నాకు అప్పటికే ముందు రోజు డ్యూటీకి వెళ్ళి రావడం, ఆ రోజు ఉదయం నుండి నేను అసలు ఏం తినలేదు. ఒక టీ తప్ప, అసలు ఆ టీ కూడా అప్పాలు చేయడం వల్ల అసలు ఇక తప్పనిసరిగా తాగాల్సి వచ్చింది. నార్మల్గా అసలు టీ కూడా తాగను నేను ఉపవాసం ఉన్న రోజు, కానీ ఇక నిన్న తప్పనిసరిగా తాగాల్సి వచ్చింది. అసలు నాకు అంత ఓపిక ఎక్కడి నుండి వచ్చింది, అసలు నేను చేసుకోగలుగుతున్నా, అసలు ఉండగలుగుతున్నా అని చెప్పేసి అసలు నేను అసలు అనుకోలేదు. అప్పటి వరకు ఆ పిండి వంటలు చేసేసరికి అసలు నాకు అప్పటికే ఏమంటారు, మనకు అలసత్వం అనేది వచ్చేసింది. అంటే నాకు అప్పటికే ఇబ్బంది అవుతుంది హెల్త్ పరంగా. ఎట్లా అమ్మని పూజ నేను అని మనసులో అనుకుంటున్నాను, ఖచ్చితంగా చేసుకోవాలి చివరి రోజు అని చెప్పేసి. కానీ ఆ అమ్మవారి కృప వల్ల నా అంతటా నేనే పనులన్నీ చక్కగా చేసుకున్నాను. నాకు అన్ని సమయానికి అనుకూలంగా చేకూరాయి. నేను సంతోషంగా అమ్మ పూజ చేసుకున్నాను. అసలు మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది. పూజ అంతా చేసుకునేసరికి నాకు 8 గంటలు అయిపోయింది. రాత్రి 8 గంటలకు అమ్మవారికి మొత్తం అన్ని పూజలు అయిపోయి గులాబీ పువ్వులతోని కూడా నేను మంచిగా అమ్మవారిని పూజించుకోవడం జరిగింది. చాలా అంటే చాలా సంతోషం అనిపించిందండి. అంటే మనకి ఏంటి అని అంటే అసలు ఏది మనకు దారి లేకున్నా, ఎంత పెద్ద సమస్యలు ఉన్నా చుట్టూ మనకి అదే అండి, అంటే మనకి ఎన్ని సమస్యలు ఉన్నా అసలు ఏ దారి కనిపించట్లేదు, అసలు నాకు ఇది ఎలా పరిష్కారం కావాలి, నేను అసలు ఏం చేయాలి అని ఎంత పెద్ద సమస్యలు ఉన్నా, లేదంటే మనం ఏ పని చేయాలనుకున్నా ఏది అందుబాటులో లేకున్నా మన సంకల్పం గట్టిదైతే మనం ఖచ్చితంగా అనుకున్నది చేస్తామని చెప్పడానికి నాకు నిన్న ఒక పూజనే ఉదాహరణ అండి. అస్సలు నాకు ఆ చివరి రోజు వీలవుతుందని కానీ, నేను ఇంత బాగా ఈ పూజ చేసుకుంటానని కానీ నేను అస్సలు అనుకోలేదు. మనసుకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. నేను పూజ కూడా మంచి సంతోషంగా చేసుకున్నాను. మళ్ళీ ఉదయాన్నే లేచేసుకొని నా పనులు నేను, మళ్ళీ నా ఉద్యోగం, నేను, పిల్లలు, మళ్ళీ అసలు అంత ఓపిక అసలు అమ్మనే ఇచ్చింది నాకైతే అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఆలోచించుకుంటే. లేదంటే నిజంగా అసలు ఆ టైంలో మనం చేయలేము నార్మల్గా అయితే. ఆ అమ్మ దయ వల్లనే నేను చేసుకున్నాను అయితే అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఒకవేళ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. తప్పకుండా కామెంట్ చేయండి, నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు.